జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే క్యాన్సర్ లాంటి మహమ్మారి దరిచేరదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సతో నయం చేయవచ్చని వెల్లడించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకమైన అప్పటికీ కూడా సకాలంలో గుర్తిస్తే వ్యాధి బారి నుండి బయటపడొచ్చని కూడా తెలిపారు. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ఇక్కడికి వచ్చేప్పుడు చాలా ఫార్మల్ గా ఉంటుంది. ఇది నా ఏరియా కాదు, నేను ఏ డాక్టర్ చదవలేదు, శంకర ఎంబీబీఎస్ తప్ప ఒక్కొక్క వాళ్ళకి కూడా టీచర్ తెలియదు నాకు. కానీ వచ్చిన తర్వాత నా కుటుంబ సభ్యులతోటి నేను ఉంటున్న భావం కలిగింది. ఈ చక్కటి అలాంటి అవకాశం, అలాంటి గుడ్ ఫీలింగ్ ఇచ్చినందుకు ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ రావటం అనేది ఎలా జరిగింది ఏంటి అనేది చిన్న వివరణ మీకు ఇచ్చుకోవాలి. ఎవరు నాకు తెలియదు. సో ఒక భాస్కరరావు గారు, వారి సోదరులు కృష్ణారావు గారు నాకు ఎప్పటి నుంచో తెలిసినా సరే వారిద్దరూ డైరెక్ట్ గా ఇన్వైట్ చేయడం వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే నా ఇబ్బందులు నాకు ఉంటాయి, ఎందులో పిలిచారనేది చాలా అకేషన్ నుంచి అనుకుని 2.5 decades బట్టి ఏదో పిలవాలని అనుకుంటున్నాను కానీ పిలిచి నేను ధైర్యం చేయలేదు. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఫీల్ నాకు ఉంటుండేది అన్నారు ఆయన. బట్ ఎవరో ధైర్యం చేసింది అంటే మధు. ఆయనకి నాకున్న పరిచయం ఏంటంటే ఏమీ లేదు పరిచయం. జస్ట్ మా ఇద్దరు 4 days బ్యాకే 3 days బ్యాక్ ఆయన మా ఇంటికి వచ్చారు. అది సార్ రమ్మన్నాను. ఎట్లా జరిగిందంటే ఇది ఒక 4-5 days బ్యాక్ ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు న్యూయార్క్ లో ఉండే నూరి దత్తాత్రేయ గారిని నేను ఇంటికి ఆహ్వానించడం జరిగింది. వారికి పద్మభూషణ్ అవార్డు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భంలో వారిని గౌరవించుకోవాలి. ఆయన చేసినటువంటి కృషి ఈ క్యాన్సర్ సంబంధించి